నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం కోటబొమ్మాలి మండలం తిల్లారులో పర్యటించి 7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అర్హులైన చేనేత కుటుంబాలకు 3.62 కోట్ల ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామంలోని పాఠశాల, ఆసుపత్రి, హాస్టల్ తదితర ప్రాంతాలను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు రేగులపాడు, పిండ్రువాడ రహదారి అనుసంధానం వంతెన నిర్మాణం చేపడతామని చెప్పారు. తిల్లారు కోనేరును ఆదర్శ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి లైటింగ్, బెంచీలు, చిల్డ్రన్ పార్క్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. టెక్కలి నియోజకవర్గానికి 650 కోట్లతో త్రాగునీటి ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి కృష్ణదాసులపై విమర్శలు చేసిన మంత్రి గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పట్టించుకోని వైసీపీ నేతలకు ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు, రైతులు, మహిళలు, మత్స్యకారులు, చేనేత కుటుంబాల సంక్షేమం, యువతకు ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఎప్పుడు కొనుక్కున్నా మీ ఇష్టమని ఫ్రీగా మీకే అవకాశం ఇస్తుంది. మత్స్యకారులకి వేతన నిషేధ సమయానికి 20,000 ఇస్తున్నాం. చేనేత కార్మికులు ఈ వృత్తి తప్ప ఇంకొక వృత్తి తెలియదు. ఈవేళ నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడే భవనంలోకి వెళ్ళారు. ఉన్న వాళ్ళందరూ చేనేత కార్మికులు కాదు, అదర్ కమ్యూనిటీస్ వచ్చి ఈ రోజు చేనేత పనిచేస్తారు. సంతోషమని ఒక్కొక్క శారీ ₹1,00,000 అమ్ముతున్నారు. తెల్లారిలో ఇంత ఖరీదైన శారీ తయారవుతుందంటే నేనే ఇటువంటి కులాలకి న్యాయం చేయాలని చేనేత కుటుంబానికి సహాయం చేయడం ప్రారంభించాం. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం. మరమక్క ముందు 500 ఇస్తున్నాం. ఈ రోజు 6 యూనిట్లు కాకుండా మొన్ననే డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం పొన్నాడ బ్రిడ్జి సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డిఎస్సి పేరుతో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చివరకు అది దగా డిఎస్సిగా మారిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 సుమారు 2 లక్షల గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసిందని, వాటిపై ఎలాంటి ఆరోపణలు రాలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన డిఎస్సిపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. డిఎస్సి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత, విద్యార్థులతో కలిసి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, యువజన విద్యార్థి విభాగాల ప్రతినిధులు, మహిళలు, సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు రాజీనామా చేయకుండా ఈ రోజున మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు, సోషల్ మీడియా గొంతు నొక్కుతున్నారు, వైసీపీ కార్యకర్తలకి వేధింపులకు గురి చేస్తున్నారు, అక్రమ అరెస్టులు అంటున్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజా పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తుంది. మరి ఈనాడు యువజన
విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో రూరల్ మండలం, నిన్న టౌన్ జరిగింది, ఈనాడు రూరల్ మండలం, రేపు గార మండలం. 3 రోజులు నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే లోకేష్ గారు రాజీనామా చేయాలని నేను మీడియా ద్వారా తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పార్టీని నేను డిమాండ్ చేస్తున్నాను. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు. గురువారం శ్రీకాకుళం నగరం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సి పేరుతో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో డిఎస్సి అభ్యర్థులు లేదా నిరుద్యోగ యువత కాకుండా పార్టీ కార్యకర్తలే పాల్గొన్నారని, అది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆరోపించారు. లోకేష్ ను ఉద్దేశించి ధర్మాన చేసిన వ్యాఖ్యలు రాజకీయ అభద్రతా భావానికి నిదర్శనమని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గట్టి తీర్పు ఇచ్చారని, ఆ ఫలితాన్ని ఇంకా జీర్ణించుకోలేకనే వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ మేరకు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించారని తెలిపారు. అలాగే విద్యారంగంలో తల్లికి వందనం పథకం, సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాలు, నాణ్యమైన విద్యా సదుపాయాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తరలించడమే తప్పించి కానీ ఎక్కడ ఒక రోడ్లో ఒక గొయ్యి కూడా పాటోలు కూడా కప్పిన పరిస్థితి లేదు. మీకు బూత్ బంగ్లాలు లాంటి బంగ్లాలు కట్టారు, ఏమంటే సచివాలయాలు అని చెప్పారు, అవి కూడా అసంపూర్తిగా కట్టారు. రూరల్లో, అర్బన్లో అయితే అవి కూడా లేవు, అద్దెలకు ఉన్న పరిస్థితి. సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మొత్తం సర్వనాశనం చేసేస్తారని మీరే ఇంట్లో కూర్చొని మీ అనుచరుల దగ్గర మాట్లాడిన పరిస్థితి. గతంలో మీరు ఏం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి కోసం కూడా మాకు మీడియాలో ఉంది, ఇప్పుడు కూడా వీడియో ఉంది, అది కూడా మేము ఇప్పుడు చూపిస్తాం ప్రజలకి. సో మీరు మాట్లాడే ముందు ఆచితూచి చూసి మాట్లాడాల్సిందిగా నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, లోకేష్ అన్నకు మీరు ఉండేలు దెబ్బ కొట్టడం కాదు, మీకే ప్రజలందరూ ఉండేలు దెబ్బ, పెద్ద తోడేలు దెబ్బ మీకు కొట్టారు. అది మీరు అటు నుండి తేరుకోండి ఫస్ట్, ప్రజలు అప్పుడు మీకు నమ్ముతారు లేదో తెలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలుస్తూ, మరొకసారి మా నాయకుడి పేరు మీరు ఇలా మాట్లాడితే మేము కూడా తీవ్రంగా ప్రతిఘటించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేశారు. ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేడర్ సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్, ఏపీఈడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పిఎంజే బాబు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విశాఖ సెంట్రల్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ వై రామకృష్ణ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలిలో ఉన్న పాఠశాలలో కేబినెట్ ఎన్నికలను నమూనాగా నిర్వహించి విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా వివరించారు. ఎన్నికల నిర్వహణ విధానం, పోలింగ్ ప్రక్రియ, ఓటు విలువ, ప్రజాస్వామ్యంలో పౌరుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, ఈవీఎం పనితీరును ప్రదర్శించి విద్యార్థులతో స్వయంగా ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వై రామకృష్ణ మాట్లాడుతూ, రాజ్యాంగం
ప్రభుత్వము కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించడంలో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బి రవి, అకాడమిక్ డీన్ బి రమేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ హిమబిందు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిఎస్సి 2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆముదాలవలస నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వైసీపీ పార్టీ కార్యాలయం సమీపంలో బూర్జ మండలం యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆముదాలవలస నియోజకవర్గ పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. నోటిఫికేషన్ అనమాట. కానీ విని రాష్ట్రం ఏర్పాటు అంతకు ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ఉద్యోగాలు తీసేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు టైంలోనే 1,32,000 సచివాలయ ఉద్యోగం చేస్తే ఎక్కడైనా చిన్న తప్పు మన పార్టీ తరఫున ఎక్కడైనా ఒక్క మాట వచ్చిందా? మెరిట్ ఉంటే మెరిట్ ఉన్న వాళ్ళందరూ కూడా సచివాలయాల్లో మరి ఉద్యోగాలు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. చిన్న తప్పు కూడా ఒక అక్రమం కూడా జరగలేదు. జరిగితే అసలు ఇంతమందికి రాదు, మన పార్టీ వాళ్ళు కొద్దిమందికైనా వచ్చి ఉండేది. మరి ఆ రోజు ఆ పరిస్థితి లేదు. అలాగే వైద్యంలో కూడా 52,000 మందికి వైద్యంలో కూడా మన ప్రభుత్వంలో మరి ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు. ఎక్కడ చిన్న కరప్షన్ కానీ, అవినీతి కానీ, అక్రమాలు కానీ జరగలేదు. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా అక్రమమే. ఏది కూడా పద్ధతి ప్రకారంగా పౌరుని తాలూకు హక్కులు మరి పూర్తిగా కాలరాయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దానికి టైం కూడా ఆసన్నమైంది. కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు పూర్తయి 3 సంవత్సరం అయింది. నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు మేనిఫెస్టోలో. మరి ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చింది అంటే సుమారుగా 1,00,000 రూపాయలు ప్రతి నిరుద్యోగి కూడా ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం బకాయి పడి ఉంది. టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాలి, టెక్కలి మండలాల్లో 2 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణానికి 60 లక్షల పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ నిధులతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. కోటబొమ్మాలి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో టెక్కలి మండలంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ఒక్కో కాంప్లెక్స్ ను 30 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి అనిల్ కుమార్ రెడ్డి పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించటం, గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ చెరువులు, కాలువలు, ఇతర ప్రభుత్వ భూములపై జరుగుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెరువుల పరిరక్షణ ఉద్యమ నాయకుడు యాళ్ల మల్లేష్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం జ్యోతిరావు పూలే పార్కు కూడలిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం చేపట్టిన స్వచ్ఛంద ధర్నా 3వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులైన చెరువులను కబ్జాల నుంచి రక్షించటం అధికారుల బాధ్యతని అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం చట్టబద్ధమైన పోరాటాన్ని కొనసాగిస్తామని, అక్రమాలను అరికట్టే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఈ నిరసనకు వైఎస్ఆర్సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, న్యాయవాదులు బాజీరావు, మెట్ట మురళీకృష్ణ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు బి నారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి బింగు రాజారావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ పాలకొండ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.
పాలకొండలో జరిగిన మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13న పాలకొండ, 18న వీరఘట్టం, 20న భామినిలో పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తోటపల్లి కాలువ చివరి ఆయకట్టు ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని, సాధ్యం కాకపోతే ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 21న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రౌతు దుర్గాప్రసాద్, కె త్రినాథ్, అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంకి కోరవలసిన బాధ్యత కలెక్టర్ది. అది కూడా మన ఎమ్మెల్యే గారు అన్నారు, ప్రతి నీటి పట్టుకోవడను ప్రతి ఎకరాకి మేము నీరు అందిస్తామని ఒక అబద్ధం ఆడారు. ఆ అబద్ధం కాకుండా ఇది సాధ్యాలు కావాలంటే మీటింగ్ పెట్టాలి, ఒక కమిటీ మీటింగ్ పెట్టి నీరు అందించాలి రైతులకి. పండిన పంటని 2 పంటలు పండిన కొంత ప్రాంతానికి 2 పంటలు పండుతుంది, కొంత ప్రాంతానికి ఏమీ లేదు. అది ఈ నష్టపరిహారం అనేది ఎకరాకి 50,000 రూపాయలు ఇప్పించవలసిందా రైతు సంఘం తరఫు మీకు కూర్చున్నాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ 26వ డివిజన్ పరిధిలోని అరసవల్లి వెలమ వీధిలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉంగటి రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. శిశువు పుట్టిన తొలి గంట నుంచే తల్లిపాలు ఇవ్వాలని, తొలి 6 నెలల పాటు తల్లిపాలే అందించడం వల్ల పిల్లలకు అవసరమైన అన్ని పోషకాలు, వ్యాధి నిరోధక శక్తి లభించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు. తల్లిపాల వల్ల బాలింతలకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అరసవల్లి వెలమ వీధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేటి బాలలే రేపు పౌరులు, వీళ్ళందరినీ తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లుడిగా మీకెంత బాధ్యత ఉందో అలాగే ప్రభుత్వం కూడా ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో తీసుకుంటూ ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ ఉచిత విద్య చదివిస్తుంది. ఇంటర్ తర్వాత కూడా విద్యార్థులకు సహాయ సహకారాలు డిగ్రీ వరకు ప్రభుత్వం అందివ్వగలుగుతుంది హాస్టల్ ద్వారా. అలాగే ప్రతి కార్యక్రమం చేస్తుంది కాబట్టి మనం ప్రభుత్వాన్ని గౌరవించి మనం కార్యక్రమం చేసుకున్నాం. మన బిడ్డలు రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క శ్రీమూర్తికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శ్రీమూర్తికి ఉందని తెలియజేస్తూ కంపల్సరిగా ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ వారం రోజులు మీరు కంపల్సరిగా మన అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొని వారు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ మన ఇంటి వద్ద ప్రతి పుట్టిన రోజు నుంచే తల్లిపాలు కంపల్సరిగా ఇచ్చే విధంగా ప్రతి శ్రీమూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పుట్టిన బిడ్డలో పుట్టినరోజు అయితే వాళ్ళకి బాగా మెడిసిన్ ఉంటుంది ఆ పాలనలో. ఆ పాలన చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ మీరు ఆ విధంగా చేయవలసిందిగా నేను మమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అందుకు ఈ చక్కని అవకాశం ప్రతి ఒక్క శ్రీమూర్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగ సవరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలను నిరాశపరిచాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ప్రకటిస్తూ కాపు నాయకులు కాంగ్రెస్ లో చేరాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ ఇవ్వదు, కాపులకే మాత్రం ముఖ్యమంత్రి పదవి. జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు ఇవ్వదు. ఇవ్వగలిగింది ముఖ్యమంత్రి పదవి, చేయగలిగింది చేసేది కాంగ్రెస్ పార్టీ. కాపులను నేను శిరసు వంచి ప్రార్థిస్తున్నా, రండి కాంగ్రెస్ లోకని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంలో చాలా మార్పులు రాబోతున్నాయి.
నేను ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాను, మోడీ గారు ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు ఉండడు. 12 సంవత్సరాలు పూర్తయింది. 13వ సంవత్సరం పూర్తయ్యే లోపల ప్రధానమంత్రిగా ఆయన దిగడం ఖాయం ఖాయం ఖాయం. ఎట్ట దిగుతాడో ఆయన్ని నేను చెప్పను. ప్రధానమంత్రిగా ఆయన 13 సంవత్సరాలు పూర్తి చేస్తాడన్న నమ్మకం నాలో లేదు అని తెలియజేస్తూ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, వచ్చి తీరాలి అని. తప్పనిసరిగా అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయని నేను తెలియజేస్తూ వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.